సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి సహకార సంఘంలో ఈ రోజు పద్మశాలి కులస్తుడైన ప్రజ్ఞాపూర్కు చెందిన గుండు లక్ష్మణ్ కొండపోచమ్మ డైరెక్ట్ గా నియమించినందున పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు దేవులపల్లి రాజారాం ఆధ్వర్యంలో పాలకవర్గం ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు సంఘం మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, గాడిపల్లి శ్రీనివాస్, సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, యువజన సంఘం అధ్యక్షులు ప్రేమ్ కుమార్లు మాట్లాడుతూ పద్మశాలి నాయకులు ఐక్యంగా ఉండి పదవులు సాధించాలని, కులస్తులందరూ ఏకంగా ఉండి ఒకే మాటపై ఉండి రాజకీయాల్లో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదగాలని గుండు లక్ష్మణ్ రాజకీయాల్లో ఉంటూ తన ఉనికిని చాటుకుంటూ ఈ రోజు కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, పద్మశాలి రాజకీయంగా ఎదగాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, పార్టీలు వేరైనా కులం అభిమానం ఉండాలని, అందరూ ఏకంగా ఉంటే రాజకీయంగా ఎదుగుదల ఉంటుందన్నారు। ఈ కార్యక్రమంలో సూరం లింగం, విజయ్ కుమార్, శివకుమార్, పాచకండి శ్రీనివాస్, మహేందర్, మహేష్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు। గుండు లక్ష్మణ్ గారికి కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గా ఎన్నికైనందుకు పద్మశాలి సంఘం తరఫున మరియు పద్మశాలి యువజన సంఘం తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది। గుండు లక్ష్మణ్ గారు రేపు ఇంకా ఉన్నత పదవులు తీసుకోవాలని కోరుకుంటున్నాం। ఈ డైరెక్టర్ పదవి మా పద్మశాలి కులస్తుని గుర్తించి ఇచ్చినందుకు డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।